కృప ద్వారా ఏమి అనుగ్రహించబడింది? మొట్టమొదటిగా వచ్చిన లాభం ఏమిటి? నిత్య జీవము, లేదా దాన్ని ఏమంటామంటే మరొక పదంలో రక్షణ అని అంటాం. సాల్వేషన్ ఆర్ ఎటర్నల్ లైఫ్. దీన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది దేవుని వరమే అన్నాడు. ఇప్పుడు కృప అనే దాని గురించి మనకు అర్థమైంది. కృప అంటే ఏంటి? మరొకసారి అడుగుతున్నాను. అర్హతను కల్పించుటయే కృప. ఇప్పుడు దేవుని కృప నుంచి మనం పొందుకున్నటువంటి అర్హతలేంటి, లేకపోతే పొందుకున్నటువంటి మేలులేంటి, ఆ కృప మనకి ఏమి అనుగ్రహించింది అన్నదాన్ని చూస్తున్న పాఠంలో మొదటిది ఏమిటయ్యా అంటే నిత్య జీవము లేదా రక్షణ. దేని ద్వారా వచ్చిందట? మనకే కృప ద్వారా వచ్చిందట. ఈ పాటను మీకు వివరించాలంటే ఒక నలుగురు ఇక్కడ ఉండాలి. ఒక నలుగురు రండి, ఇక్కడ నిలబడాలి. రక్షణ అనేది ఎలా మనకు వచ్చింది, ఎలా సంపాదించుకున్నాం అన్న దాని గురించి ఈ డెమాన్స్ట్రేషన్. ఓకే, చదువుకున్న వాళ్ళకి, చదువు లేనోళ్ళకి, పిల్లలకి, పెద్దలకి, రక్షించబడిన వాళ్ళకి, రక్షించబడిన వారికి కూడా ఈ ఉపమానం అవగాహనగా ఉండాలని నా ఆశ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి, నేను ఇలా పేర్లు పెడతాను నేను. ఓకే, ఇక్కడ ఇది నిత్య జీవము. దీని పేరేంటి చెప్పండి? ఇక్కడ ఇది నిత్య జీవము, రక్షణ. ఓకే, ఇక్కడ ఉంది కదా రెండవది. నా చేతులు చూడాలి, నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న రెండో వ్యక్తి నరకం. ఇదేంటి చెప్పండి? నిత్య జీవము మొదటి వ్యక్తి, రెండవది నరకం. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ కృప ఉంది. ఇది ఎవరు చెప్పండి? కృప. ఇదిగో ఇక్కడ విశ్వాసం ఉంది. ఇది విశ్వాసం, అది కృప. ఓకే, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఇద్దరు గురించి చెప్పండి. ఈవిడ ఎవరు చెప్పండి? ఈ వ్యక్తి కృప. ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? విశ్వాసం. ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? నరకం. ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? అర్థమైపోయింది కదా? భలే అర్థమైపోయింది మీకు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విశ్వాసం ఉంది కదా, ఈ విశ్వాసం ఎవరికి గుర్తు అంటే భూమి మీద ఉన్న మనిషికి గుర్తు. ఈ మనిషి ఎప్పుడు కూడా నరకాలకు వెళ్ళాలనుకుంటాడా, పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటాడా? మీరు చెప్పాలి. పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు. ఒకవేళ ఈ వ్యక్తి త్రాగుబోతే కావచ్చు, దొంగోడే కావచ్చు, బూతులాడేవాళ్లే కావచ్చు, టెర్రరిస్టే కావచ్చు, చచ్చిపోతున్నట్టు అయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఏదైనా ఉంటే, పరలోకం నరకం అంటే ఉంటే ఏది కోరుకుంటాడు? అట్లాంటి వ్యక్తి కూడా దేని కోరుకుంటారు? ఇప్పుడు ఈ వ్యక్తి త్రాగుబోతే, ఈ వ్యక్తి తిరుగుబోతే, ఈ వ్యక్తి తిట్టిపోతే, ఎట్లాంటి వ్యక్తులందరూ కూడా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే పాపము లేక పాపి అని చెప్తుంది. ఓకే, మనిషి ఏమై ఉన్నాడు? రోమపత్రిక 3వ అధ్యాయం 23 ప్రకారంగా పాపే. ఇందులో మత భేదం లేదు, కుల భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, వర్గ భేదాలు, ఆర్థిక స్థితిగత భేదాలు ఏమీ లేవు. ఒకవేళ మన రంగులో భేదం ఉండొచ్చు, ఎత్తులో భేదం ఉండొచ్చు, కానీ పాపంలో మాత్రం ఏమి లేదు, భేదం లేదు, అందరూ సమానమే. ఓకే, అయితే ఈ వ్యక్తి పాపి అయితే, పాపి అనే వ్యక్తి నరకానికి వెళ్తాడా అర్హుడా, పరలోకానికి వెళ్తానికి అర్హుడా? కామన్ సెన్స్ అది కదండి. తప్పు చేసినోడు జైలుకి వెళ్తాడా, లేకపోతే హోటల్కి వెళ్తాడా? జైలుకి వెళ్తాడు. కామన్ సెన్స్. వెళ్ళాలంతే. వెరీ వెరీ గుడ్ అండి, వెళ్ళాలంతే. ఈ హ్యాస్ టు గో అండ్ గెట్ పనిష్మెంట్. తప్పక వెళ్ళాలంతే, అంతే. ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలా? వెళ్ళిపోవాలి. కానీ ఈ వ్యక్తికి నరకాలకు వెళ్ళాలని కోరుకుంటాడా? మాట్లాడాలి. కోరుకోడు. కానీ రూల్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నరకానికి వెళ్ళాలి. మరి ఈ రూల్ నరకానికి వెళ్ళాలంటే మరి ఈ వ్యక్తికి నరకాలకు వెళ్ళాలని ఆశ ఉందా? ఎక్కడికి వెళ్ళాలని ఆశ ఉంది? నరకమా నేను రాను, నేను పరలోకానికి వెళ్ళాలని
అని అన్నాడు అనుకోండి, ఈ నరకం రమ్మంటది, ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్సే కాబట్టి. కానీ పరలోకం అంటదే నువ్వు రావాలి అని అంటే ఈ పరలోకంలో ఎవరున్నారు? ఇక్కడ దేవుడు ఉన్నాడు. మరి దేవుడు పరలోకంలో ఉన్నప్పుడు పాపిగా ఉన్న వ్యక్తి పరిశుద్ధమైన దేవుడికి రాగలడా? రాలేడు. మరి ఇప్పుడు ఈ వ్యక్తి దేవా నువ్వు ఉన్న రాజ్యంలోకి రావాలయ్యా, నాకు నరకం వద్దయ్యా, పరలోకమే కావాలయ్యా, నిత్యజీవమే కావాలయ్యా అంటుంది ఈ వ్యక్తి. కానీ గమనించండి, దేవుడు అంటున్నాడు రావడానికి ఓకే, నువ్వు రావడానికి ఓకే, కానీ రక్షింప నేరకుండానట్లు నీకు నాకు ఏదడ్డొచ్చింది? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 1వ వచనంలో రక్షింప నేరకుండానట్లు నా హస్తము కురచకాలేదు, కాబట్టి నా చెవులు మందగెనలేదు. కానీ నీకు నాకు ఏమడ్డొచ్చింది? బైబిల్ చదివితే మనకు తెలుస్తుంది ఏదడ్డొచ్చిందో. పాపం అడ్డొచ్చింది. ఇప్పుడు పాపం ఉన్న వ్యక్తి ఎక్కడికి రావాలనుకుంటున్నాడు? పరలోకానికి రావాలనుకుంటున్నాడు. గమనించండి, ఇప్పుడు పరలోకానికి రావాలనంటే పరమందున దేవుడు పరిశుద్ధుడు కనుక పాపికి స్థానం ఉందా? పరలోకంలో లేదు. మరి ఇప్పుడు పాపిగా ఉన్నవాడు రూల్ ఏంటి? నరకానికి పోవాలా? లేదా ఆప్షన్ ఏంటంటే ఆడి పాపాలన్నీ ఏమైపోవాలా? క్లియర్ అయిపోవాలా? పాపాలన్నా క్లియర్ అయిపోవాలా, లేక పాపంతో ఉంటే ఎక్కడికన్నా రావాలా? అంతే. ఇప్పుడు పాపం క్లియర్ అవ్వాలంటే ఈ పాపాలన్నీ పోగొట్టడానికి ఏదైనా సహాయం చేయండి అంటే పోనీ వాళ్ళు ఏమైనా చేస్తారంటే వాళ్ళు కూడా ఏమని చెప్తుంది బైబిల్? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసే. ఏ వ్యక్తి కూడా యోగ్యుడు, పరిశుద్ధత లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఈ వ్యక్తి చేసిన పాపాలని పడగొట్టడానికి, తొలగించడానికి ఎవరైనా ఉన్నారా అని తిరిగితే ఏ ఒక్కరు కూడా లేరు. కానీ ఈ వ్యక్తికి ఎక్కడ రావాలని ఉంది? పరలోకానికి వెళ్ళాలా? అప్పుడు ఏం చేయాలని దేవుడే ఆలోచించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకానికి రావాలని ఆ బిడ్డ కోరుతుంది. నేను సృష్టించిన బిడ్డే పాపములు పడిపోయారు, మళ్ళా రావాలని కోరుతుంది గనుక ఈ పాపాన్ని నుంచి విడుదల చేయడానికి ఏ మనుషుడు లేడు గనుక అప్పుడు దేవుడే ఆలోచించి ఆయనే నరరూపం ఎత్తవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇదే క్రిస్టమస్ సందేశం అన్నమాట. దేవుడే ఏమెత్తాడు? ఇప్పుడు మానవ అవతారం ఎత్తవలసి వచ్చింది. ఎత్తి అప్పుడు ఏం చేశాడనంటే ఇక్కడ చేసినటువంటి పాపాలకి ఇప్పుడు ఏం చెల్లించాలి? ఇక్కడ మరి దానికి తప్పక ప్రాయశ్చిత్తం చెల్లించాలా. ఆ ప్రాయశ్చిత్తం చెల్లించడానికి మనుషులు ఎవరు కూడా లేరు కదా, అందరూ అదే టైప్ కదా. అందుకని ఇప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించాలనంటే ఎవరు రావాలనంటే ప్రాయశ్చిత్తానికి తగినటువంటి వ్యక్తి అయ్యి ఉండాలి, యోగ్యుడైన వాడు ఉండాలి. ఆత్మీయ జీవితంలో, వాక్య జీవితంలోకి వస్తే ఏం జరిగిందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఖైదీలోనే ఉన్నాం. ఏ ఖైదీలోను? పాపం అనే ఖైదీలో. ఎవరు మూల్యం చెల్లించడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరి వల్ల? అందుకని నిర్దోషిగా ఉన్నవాడు, నిష్కళంకంగా ఉన్నవాడే రావాలి. ఇప్పుడు గమనించండి, ఇక్కడ 2 పనులు చేయాలా. 2 పనులు ఏంటంటే ఈ వ్యక్తికి ఉన్నటువంటి పాపానికి ఏం చెల్లించాలి? మూల్యము చెల్లించాలి. అదే సమయంలో ఆ వ్యక్తిని ఎక్కడ తీసుకురావాలా? పరలోకానికి తీసుకురావాలా. అయితే ఈ వ్యక్తి విషయంలో మూల్యం చెల్లించడానికి ఎవరూ లేరు. అలాగని పరలోకానికి రావాలంటే అర్హత. అర్థమైంది కదా మీ కాన్సెప్ట్ ఇక్కడ? అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే వెంటనే ఆయనే నరరూపం ఎత్తి ఇక్కడ మానవ అవతారంతో వచ్చి మూల్యాన్ని చెల్లించడానికే తన రక్తాన్ని, తన శరీరాన్ని బలిగా సిలువలో అర్పించాడు. ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. అర్పించిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇది జాగ్రత్తగా అర్థం అవ్వాలి. అర్పించాడు కదా. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎందుకు ఈ దేవుడే నరరూపము ఎత్తి ఇక్కడ బలిగా ఆ యొక్క మూల్యాన్ని ఆ వ్యక్తి కోసం చెల్లించాలి అని అడిగితే మీరు ఇచ్చే జవాబు ఏంటి? ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలా? ఎక్కడి నుంచి రావాలా? పాపం నుంచి విడుదల పొంది నరకం నుండి తప్పించబడి, ఇది సాధ్యమా?
మాట్లాడాలి. ఈ మనిషికి సాధ్యమా? మరి సాధ్యం కానటువంటి ఈ వ్యక్తికి సాధ్యం చేయడానికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆయనే మూల్యాన్ని చెల్లించాడు. ఈ మూల్యాన్ని చెల్లించుటయే కృప అంటాం మనం. అంటే అర్హత లేనటువంటి ఈ వ్యక్తికి మాట్లాడాలి, అర్హతను కల్పించడానికి ఎక్కడికి వచ్చాడు? ఆయన భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి ఇప్పుడు ఆయనే ఈ పక్షాన్న, పాపాల పక్షాన్న, పాపాలన్నీ కూడా పరిహరించడానికి ఏం చేశాడు? ఆయన మూల్యాన్ని చెల్లించేశాడు. ఈ మూల్యమును చెల్లించుట దేనికి ఉద్దేశంతోనయ్యా అనంటే, ఆ పాప జీవితంతో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎక్కడికి రావాలని, ఆయన ఉన్న స్థానంలో నిత్య జీవంలో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన రక్షణలో ఉండాలన్నదే ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆయన అవతారం ఎత్తి, మానవ అవతారంతో ఆ శిలువ మీద మరణించి త్యాగాన్ని చేసి మూల్యాన్ని చెల్లించేశాడు. ఈ మూల్యాన్ని చెల్లించిన దాన్ని మనం ఏమంటామంటే కృప అంటాం. అంటే అర్హత లేని మనిషికి ఏమిచ్చింది? ఇక్కడ అర్హతనిచ్చింది. ఏ అర్హతది? పరలోకానికి వెళ్ళి నిత్య జీవాన్ని పొందుకుని రక్షించబడే అర్హత అన్నమాట. అయితే ఇందాక మీకు చెప్పాను, మర్చిపోకండి. మొదటి పేరు ఏం పేరు పెట్టాం? ఇక్కడ విశ్వాసం అని పెట్టాం. ఇప్పుడు ఈ మనిషి పూర్వం పాపి కదా, ఈ మనిషి పరలోకానికి వెళ్ళడానికి ఇప్పుడు ఈజీ అయిపోయింది. ఏం చేయాలనంటే ఈ వ్యక్తి, ఈ మనిషి ఒక నమ్మకం పెట్టుకోవాలా. ఆ నమ్మకం ఏంటంటే ఇక్కడ పెట్టాలి. ఎక్కడ కృప ఉంది కదా, ఈ శిలువ మీద చూపించిన కృప ఉంది కదా, యేసయ్య చేసినటువంటి అర్పణ ఉంది కదా. ఏమనంటే ఇదిగో నా పాపముల కొరకు నేను అర్హులుగా నరకానికి పోతుంటుంటే నన్ను అనర్హుడై పరలోకానికి వెళ్ళకుండా చేస్తున్నటువంటి పాపాన్ని తొలగించి ఈ యేసయ్య నా కొరకు ఆయన యోగ్యతను చూపించడానికి నా కొరకు శిలువ మీద ఏమయ్యాడు? ఆయన మరణించి మూల్యాన్ని చెల్లించాడు అని ఈ వ్యక్తి ఏం చూపించాలా? విశ్వాసం చూపించాలా. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం ఎవరి మీద పెట్టాలి? ఇక్కడ చెప్పాలి. ఎవరు? యేసయ్య అర్పించిన అర్పణ ఉంది కదా, ఆ అర్పణ కృప అంటున్నాం కదా. ఆ యేసయ్య చూపించినటువంటి కృప మీద ఈ వ్యక్తి ఏం చేయాలా? విశ్వసించాలి. ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసయ్య చూపించినటువంటి అర్పణ మీద విశ్వసించిందో అప్పుడు ఈమె ఏమవుతుందంటే విశ్వాసిగా తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందు పాపి, ఇప్పుడు ఏమైంది? విశ్వాస అయిందనమాట. అందుకనే సంఘాల్లో ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఏమని పిలుస్తాం మనం? చెప్పాలి గట్టిగా, విశ్వాసులు అని అంటాం. విశ్వాసులు అనే మాటకు అర్థం ఇదన్నమాట. చాలా మందికి తెలియదు విశ్వాసులు అంటే ఏంటో. విశ్వాసులు అనే మాటకు అర్థం ఏంటంటే యేసయ్య శిలువ మీద చూపించినటువంటి ఆయన కృప ఉందే, త్యాగం ద్వారా మూల్యం చెల్లించాడే, నా కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన చనిపోయాడు, మూల్యాన్ని చెల్లించాడు. పాపిగా ఉన్న నా కొరకు ఆయన వెలంతా చెల్లించి అయోగ్యుడిగా ఉన్న నన్ను అర్హుడిగా చేశాడు అని యేసయ్య మీద, ఆయన త్యాగం మీద నేను పెట్టిన విశ్వాసం ఉందే, ఆ నమ్మావే, ఆ నమ్మిన దాన్ని బట్టి నీవు నేను మనం ఏమయ్యాం చెప్పండి? ఇప్పుడు విశ్వాసులం అయిపోయాం. ఎప్పుడైతే విశ్వాసులం అయ్యామో అప్పుడు మనము రక్షించబడిన వారము. అంటే దాని అర్థం ఏంటంటే రక్షించబడిన వారు అని అంటే ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలా. ఈ వ్యక్తి పూర్వం ఎక్కడికి వెళ్ళడానికి అర్హురాలు? నరకానికి వెళ్తానికి అర్హురాలు. కానీ ఇప్పుడు ఈ నరకం నుండి ఏమైపోయింది? ఇప్పుడు తప్పించబడింది. అంటే రక్షించబడి ఎక్కడికి వచ్చింది? పరలోకానికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి రావాల్సిన వ్యక్తి? నరకానికి రావాల్సిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పరలోకానికి చేరుకుంది. ఎవరిని బట్టి? యేసు ప్రభు చేసిన చెప్పాలి, యేసు ప్రభు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి. అందుకని అక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి మీకులాగా నాకులాగా అర్థం కాకపోతే పౌలు చెప్తున్నాడు ఆ భాష. చదవండి దయచేసి. మీరు విశ్వాసము ద్వారా. ఇప్పుడు గమనించండి, ఈ మాట మీకు అందరికి అర్థం అవ్వాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఇక్కడ ఒకప్పుడు ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? ఈ వ్యక్తి ఎవరు చెప్పండి?
పాపముతో ఉన్న పాపి. ఇప్పుడు ఈ పాపిగా ఉన్న వ్యక్తి ఎలా మార్చబడింది? విశ్వాసిగా మార్చబడింది. ఎవరి మీద పెట్టింది ఆ విశ్వాసం, నమ్మకం? యేసు మీద పెట్టింది. అలా పెట్టుట ద్వారా మాత్రమే ఈమె ఏమైందట? రక్షించబడింది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచాలా. ఇలాగేనండి, ఈ మాట వినండి. ఎందుకు పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాట చెప్పాడనంటే, వాళ్ళకు ఒక ఆలోచన ఉండేది ఆ దినాల్లో, ఓ బోధ కూడా ఉండేది. అదేంటంటే, యూదుల ప్రకారంగా రక్షించబడాలనంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. అంటే ఆచారాలు ఉన్నాయి, కొన్ని మతాచారాలు, ఆ యోధ మతాచారాలు చెయ్యాల. ధర్మశాస్త్రం పట్టించడం, సున్నతి చేయించుకోవడం, ఇట్లాంటిగా కొన్ని కార్యాలు చేయాలన్నమాట. వాళ్ళేమో ఆ పని చేయాలా. రెండవది ఏంటంటే, మోక్షానికి వెళ్ళాలంటే కొన్ని ధర్మకార్యాలు చేయాలి. ధర్మకార్యాలు అంటే ఏంటి? దానాలు, ధర్మాలు, లేకపోతే 10 మందికి సంతర్పణ భోజనాలు పెట్టడం, 10 మందికి దుప్పట్లు పంచి పెడతాం, లేకపోతే ఎవరికైనా ఉంటే కదా ఆహారం పెడతాం. ఇట్లాంటి ప్యాకెట్లు పంచిపెట్టి మనం ఏదో ఒక మంచి కార్యాలు చేసాము, ఆ పుణ్య కార్యాల ద్వారా ఎక్కడికి వెళ్తాం? మోక్షానికి వెళ్ళిపోతాం అన్నటువంటి భావం ఉండేది వాళ్ళకి, ఈ యూదైతులకు అన్నమాట. యూదైతులకు ఏంటంటే, మనం ఏదో చేస్తే, పుణ్యమైన కార్యాలు చేస్తే, ఇప్పుడు బేదలకి ఏదైనా మనం పంచి పెడితే ఆ కార్యం వల్ల నాకేమవుతుంది? పుణ్యం వచ్చేస్తుంది. పుణ్యం అంటే ఎక్కడికి? మోక్షానికి వెళ్ళిపోతాను అనే భావంతో ఉండేవారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా అంతే. చాలామంది ఏం చేస్తారనంటే, సంతర్పణలని, ఆ స్ట్రీట్ మీద ఉన్న వాళ్ళకి, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి కాస్త దాన ధర్మాలని, అయితే బేదలకి ఆ కార్యాలు ఈ కార్యాలు చేయాలని చేస్తూ ఉంటారు. ఇవి చేయటం ద్వారా ఏమనుకుంటారంటే, వీళ్ళు పుణ్యం వచ్చేసేసి మనం ఎక్కడికి వెళ్తాం? మోక్షానికి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. బైబిల్ అది చెప్పడం లేదు అలాగా. పుణ్యం అలా రాదు, మోక్షం అలా రాదు. బైబిల్ ప్రకారంగా మోక్షానికి వెళ్ళాలని అంటే ఇక్కడ పాపి అయినటువంటి వ్యక్తి తప్పక ఏం చెల్లించాలా? మూల్యం చెల్లించాలా. ఆ మూల్యమును చెల్లించాలని అంటే ఈ మనుషులు అనబడినవాడు ప్రపంచంలో ఒక్కడ కూడా లేడు. జన్మతః పాపం, కర్మతః పాపం. జన్మ పాపం ఉందా లేదా? ఉంది. కాబట్టి ఈ జన్మ పాపము, రెండవది కర్మ పాపము, ఇవి పట్టి పీడిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆ సబ్జెక్ట్కి నేను వెళ్తే వేరుగా ఉంటుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అందుకని ఈ పాపం పట్టి మానవాళ్ళంతా కూడా పీడించబడుతున్నారు. అందుకని ఈ మానవాళ్ళందరూ కూడా అర్హులు కాదు. ఇప్పుడు అర్హులుగా అవడానికి ఎవరు రావాల్సి వచ్చిందంటే, దేవుడే దిగి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది క్రిస్మస్ అంటే. ఎందుకు క్రిస్మస్ చేస్తారు మీరు అని అంటూ ఉంటారు. దేవుడే భూమి మీదకి మనిషి కోసం ప్రాయశ్చిత్తమును చెల్లించడానికి దిగి వచ్చినటువంటి వేళ అన్నమాట. మనిషిగా వచ్చాడు. కొన్ని డీటెయిల్స్ మళ్ళీ మన క్రిస్మస్లో మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు క్లుప్తంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గమనించండి, అనర్హతగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు పరలోకానికి ఏమయ్యారు చెప్పండి? అర్హులైపోయాం. ఇలా అర్హులు అవడానికి గమనించండి, దేవుడే ఏం చేశాడండి? ఆయనే తన కుమారుడిని లోకానికి పంపించి, ఆయనే అర్పించబడి, ఆయనే ఒక ఇనిషియేటివ్ తీసుకుని, ఆయనే మానవ పాప పరిహారార్థం కొరకు సమస్తం అన్ని ఆయనే ప్రాయశ్చిత్తం చేసేసాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, భారతదేశం అని లేదు, అమెరికా దేశం అని లేదు, యూరప్ అని లేదు, లేకపోతే ఆసియా అని లేదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, ఏ మానవుడైతే మోక్షమునకు వెళ్ళాలి, నిత్యరాజ్యమును పొందుకోవాలి, నిత్యత్వములో నిత్య జీవములో ఉండాలని ఆశిస్తున్న ప్రతి మానవులో ఛాలెంజ్గా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా యొద్దకు రండి అన్నాడు. ఎందుకన్నారు తెలుసా? నా యొద్దకే రమ్మని. మనిషి కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి, పాప నిమిత్తము మనిషి కొరకు, భూలోకం కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఎవరు వచ్చారు ఇక్కడ? దేవుడే. ఆయన పేరేంటి చెప్పండి? యేసు. చెప్పాలందరూ కూడా. యేసు అనే మాటకు అర్థము రక్షించువాడు. ఆయన దిగి వచ్చి ప్రాయశ్చిత్తం అయిపోయాడండి. ప్రపంచములో పాపి కొరకు ప్రాయశ్చిత్తాన్ని జరిగించిన వాడు ఎవరైనా ఉన్నారా?
ఇది ఒక్కడ చాలు మనకు చెప్పడానికి. పోనీ ఇంకొకళ్ళు ఎవరైనా ఉండి ఏ గాంధీ గారు ఏ సూరిబాబు గారు వచ్చి మన కోసం అలా చేస్తే పోనీ వాళ్ళ కోసమని వెళ్ళిపోతాం మనం. ఇదిగోండి పలానా ఆయన చేశాడండి. ఎవరు లేరు, ఒకే ఒకడు చరిత్రలో విశ్వంలో, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఇప్పుడు ఆయన ఒక్కడే ఈ ప్రపంచ మానవాళిలో ఈ విశ్వములో పాపి కొరకు ప్రాయచిత్తము జరిగించిన వాడు ఆయన ఒక్కడే గనుక నేనే అన్నాడు ఆయన. అది దాని అర్థం. నేనే మార్గం అన్నాడు. ఎందుకు అన్నాడు? నేనే ఐ ఆమ్ ద వే అని ఎందుకు అన్నాడంటే ఇందుకునే. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తుంటామైతే ఆయన వచ్చేవాడు కాదు. ఇంకెవరు లేరు, ఆయన తర్వాత లేరు, ఆయన ముందు లేరు. బహుశా నేను అనుకుంటారు కొంత టైం కూడా ఇచ్చి ఉండొచ్చు ఆయన టైంలో. ఎవరు రాలేదు. ఎవరు రావాల్సి వచ్చింది? మరలా ఆయనే రావాల్సి వచ్చింది. అందుకని నేనే అన్నాడు. అందుకని ఆయన వచ్చి ఇప్పుడు మనకి గమనించండి, కృపను అనుగ్రహించాడు. అర్హత లేని మనకేమిచ్చాడు? అర్హతనిచ్చాడు ఆ సిలువ మీద. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, జస్ట్ పాపిగా ఉన్న ప్రతి మానవుడు ఎవరి మీద విశ్వసించాలి? యేసయ్య మీదనే నమ్మాలంతే. ఆ యేసయ్య చేసిన త్యాగాన్ని మనం నమ్మాలంతే. ఆయన చూపించిన కృపను మనం నమ్మాలంతే. అంతేగాని మన అంతటా మనం సంపాదించుకున్నది కాదు. అప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి ఇలా తిరిగమ్మా, ఇలా తిరిగిన వైపు తిరిగి, ఎప్పుడైతే ఈ వ్యక్తి విశ్వాసగా నమ్మిందో, ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూసి సొంత రక్షకుడిగా అంగీకరించిందో, ఇప్పుడు ఈమె క్రీస్తు రక్తం చేత కప్పబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించిన వెంటనే యేసయ్య పొందినటువంటి దెబ్బల చేత, ఆయన చిందించిన రక్తం చేత మనం ఏమయ్యాం చెప్పండి? కప్పబడ్డాం. ఇప్పుడు పరమందరు నిత్యత్వంలో ఉన్న దేవుడు ఆమెను చూస్తున్నప్పుడు ఆమె పైన ఏం కనపడుతుంది? క్రీస్తు కార్చిన రక్తం ఏమైంది? ఈమె కప్పబడింది కదా. ఇప్పుడు ఇలా కళ్ళద్దంలో చూస్తుంటే ఏం కనపడుతుంది? రక్తమే కనపడుతుంది. ఈ రక్తం చేత కప్పబడినటువంటి ఈ వ్యక్తి నీతిమంతురాలుగా తీర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వెంటనే ఈ నీతిమంతురాలు ఎక్కడికి రావచ్చు? పరలోక రావడానికి మార్గం అన్నమాట. అది పౌలు చెప్తున్నాడు. ఏమనంటే, విశ్వాసులారా, మీరు చేసుకున్న పుణ్యకార్యాలను బట్టి మోక్షం రాదో. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడే స్వయంగా ఆయన కృపతో అర్హత లేని మనకే ఆయనే ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టిందే దాని కృప అని అంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే, ఆ మోక్షానికి, ఆ నిత్య జీవానికి వెళ్ళాలంటే జస్ట్ నువ్వు ఏం చేయాలి? ఆయన చేసినటువంటి ఆ త్యాగం మీద, ఆ కృప మీద ఏం పెట్టాలి? మనం విశ్వాసం, నమ్మకము, విశ్వాసం ఉంచాలి. అంతే. అంతే, నమ్మడమేనండి. ఇంకా మనం చేయవలసిన పనేమీ లేదు. ఇక్కడ మీకు చిన్న ఆలోచన రావచ్చు, ఏమండి నమ్మితే సరిపోద్ది అంటున్నారు, మరి నీతికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని ఉంది కదా బైబిల్లో, మరి ఇదేంటండి అని అనొచ్చు. ఏనండి, ఇది కూడా క్రియే. ఏది? విశ్వాసం. క్రియ లేకోకుండా విశ్వాసం ఉండదు, విశ్వాసం లేకుండా రెండు ఉండాలి. క్రియ లేని విశ్వాసం ఏమని చెప్పాడు ఆయన? వ్యర్థము, మృతము అన్నాడు. ఇప్పుడు యేసయ్య చేసినటువంటి క్రియ మీద నువ్వేం చూపించావు? నమ్మక విశ్వాసం చూపించావు. రెండవది గమనించండి, రక్షణ అనేది నీవు నేను చూపించినటువంటి ఆ కృప మీద పెట్టిన విశ్వాసాన్ని బట్టి వస్తుంది తప్ప నా నీతి కార్యాలు, నా భక్తి కార్యాల వల్ల వచ్చింది కాదు. అయితే రక్షణ అనేదేమో విశ్వాసంతో పొందుకున్నాం, దీన్ని రక్షణ కార్యం అంటాం. కానీ నీతి కార్యాలు, ధర్మ కార్యాలు మనం ఏమంటాం? మంచి కార్యములు అంటాం. అంటే యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇక త్రాగుడు విడిచిపెట్టి, బూతులు విడిచిపెట్టి, చెడు పనులు విడిచిపెట్టి, అబద్ధాలు విడిచిపెట్టి, చెడు పనులు, పాప సంబంధమైన జాబితా ఉంది కదా, ఆ జాబితాని విడిచిపెట్టి అప్పుడు మనం ఏం చేస్తామనంటే, యేసు ప్రభువు నడిచిన మార్గంలో ఆయన ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, మోహపు చూపులు చూడొద్దు, లేనిపోయినటువంటి అబద్ధాలు మాట్లాడొద్దు, నీ జీవితం ఎలా ఉండాలో ఆయన జీవించి చూపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే
ఆయన రక్తంతో కప్పబడిన తర్వాత ఆయన నమ్ముకున్న విశ్వాసులము ఆయన ఏ విధంగా జీవించాడో ఆయన జీవిత విధానాన్ని అవలంబించుకుంటూ వెళ్ళుట అప్పుడు ఏమవుతుందంటే నీతి కార్యాలు మంచి కార్యాలు అలవర్చబడతాయి. మనకి అర్థమవుతుందండి? మంచి క్రియలు వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పిన పాఠం ఏంటంటే ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం యొక్క వివరణ ఏంటంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవాళి రక్షించబడాలనంటే యేసు ప్రభు చూపించిన కృప మీద ఏం చేయాలి? మనం విశ్వాసం ఉంచాలి. అంతేగాని మనము క్రిస్మస్కి అట్టిపొడి గెలిచినంత మాత్రం రక్షణ రాదు. లేకపోతే క్రిస్మస్కి భోజనాలు స్పాన్సర్ చేస్తే రక్షణ రాదు. లేకపోతే లెపర్సీ కాలనీకి వెళ్ళి మనం ఒక 100 దుప్పట్లు పంచి పెడితే యేసు ప్రభు పేరు మీద రాదు. ఇలాంటి కార్యాల వల్ల కాదు. ఎవరి కార్యం వల్ల వచ్చింది మనకు రక్షణ? యేసయ్య సిలువ మీద చేసిన కార్యమును బట్టి దానిని మనం ఏం చేయాలి? అక్కడ నమ్మాలంతే. ఆ నమ్ముటి ద్వారా నువ్వేమై ఉన్నావంటే రక్షించబడ్డావు. ఆ రక్షణ అనేది అక్కడ రాయబడిన మాట ఏంటంటే చివరిగా చదవండి, ఇది మన వల్ల సంపాదించుకున్నది కలిగినది కాదు, మన వల్ల కలిగినది కాదు కాదు, దేవుని వరం. అది ఎవరి వల్ల వచ్చిందట? దేవుడు ఉద్దేశిస్తేనే మనకు ఉచితంగా వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ చేసినటువంటి రక్షణ కార్యాన్ని విశ్వసించకుండా అప్పగించినటువంటి గిఫ్ట్ను పొందకుండా ఎవరైతే తిరస్కరించి లెక్క లేకుండా వెళ్ళిపోతారో వాళ్ళు కూడా ఎవరితో జాయిన్ అవుతారు? సాతాన్ యొక్క సంబంధంతో జాయిన్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకే వీళ్ళకే ఏది రెడీగా ఉంది? ఇక్కడ నిత్య నరకం. అదే మీకు ప్రకటన గ్రంథంలో చెప్పింది. అగ్ని ఆరదు, చావదు. ఆ నిత్యాగ్ని అది దేవదూతల కొరకు, అంటే పడిపోయిన దేవదూతకి లూసిఫర్కి ఏర్పాటు చేయబడిన నరకానికి ఇప్పుడు వీళ్ళు కూడా ఏమైపోతారు చెప్పండి? వెళ్ళిపోవడమే. అందుకనే ఈ మాట నేను తెలియపరిచే మాట ఏంటంటే ఎవరైనా ఇంకా రక్షణ మార్గాన్ని పొందలేని వారు ఎవరైనా ఉంటే ఈరోజు యేసు ప్రభు మన కోసం చేసిన మూల్యం మీద మాత్రమే విశ్వసించండి. నీ విశ్వాసం, నీ నమ్మకం ఎవరి మీద పెట్టుకోవాలా? ఆ విశ్వాసం కూడా ఏంటంటే ఏం అక్కర్లేదు, గుప్పుడు డబ్బు ఇవ్వక్కర్లేదు, గుప్పుడు బంగారం ఇవ్వక్కర్లేదు, ఏది ఇవ్వక్కర్లేదు. నీ మనసులో యేసయ్యా నువ్వు నా కొరకు వచ్చి మరణించి నేను పొందవలసిన శిక్ష నీవు పొంది నా కొరకు ప్రాయశ్చిత్తం అయిపోయావు, చెల్లించావు. కాబట్టి నీవు చెల్లించినటువంటి ఆ ప్రాయశ్చిత్తాన్ని నేను నమ్ముచున్నానయ్యా, నన్ను క్షమించు నాయన, ఇక మీదట నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీ రాజ్యమే నాకు కావాలి అని నీవు నమ్మి విశ్వసిస్తే అప్పుడు నీవు రక్షించబడతావు. ఆ రక్షణే ఇక్కడ ఉన్నటువంటి నరకము నుండి తప్పించబడుట. ఈరోజు కృప మనకేమనుగ్రహించిందయ్యా అంటే రక్షణను అనుగ్రహించింది. మన నీతిని బట్టి తెచ్చుకున్నది, మన కులాన్ని బట్టి తెచ్చుకున్నది, మన డబ్బును బట్టి తెచ్చుకునేది కాదు. ఇది కేవలము దేవుడు ఉచితంగా మన కొరకు అనుగ్రహించాడు.